అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని వాళ్ళు ఏ వస్తువులు కొనాలి అని అడుగుతూ ఉంటారు. అంటే పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు బంగారం కొనుక్కున్నారు కదా! వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని చెప్తూ ఉంటారు. వాళ్ళు నమ్ముతారు. మరి మాలాంటి పరిస్థితి వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పే వాటిల్లో మీకు ఆర్థిక స్తోమతను బట్టి మీరు కొనుక్కోండి. ఏదైనా ఒకటి కొనుక్కోండి. 5 వస్తువులు కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. పత్తి ఒత్తి, పత్తి దూది అనమాట. అక్షయ తృతీయ రోజు పత్తి దూది తెచ్చుకోవడం వల్ల చాలా శుభప్రదం అండి. ఇది దూది అంటే మామూలు దూది కాదు, పత్తి దూది గుర్తుపెట్టుకొని తెచ్చుకోండి. వ్యాపారం చేసే వాళ్ళకైతే ఈ పత్తి దూదితో ఆ రోజు దీపాలు వెలిగించుకుంటే బాగా అభివృద్ధి కూడా ఉంటుంది వాళ్ళకి. రాతి ఉప్పు, రాతి ఉప్పుని కూడా ఇంటికి తీసుకురావచ్చు. కానీ ఈ రోజు రాతి ఉప్పుని, మీరు కొన్న రాతి ఉప్పుని తినకూడదని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే మట్టి కుండలు, మట్టి కుండ కానీ, గిన్నె కానీ, కుండ కానీ, ప్రమిదలు కానీ, ఇలా ఎటువంటిదో మట్టితో చేసిన పాత్రలైనా మీరు ఈరోజు కొనుక్కోవచ్చు. మట్టి కుండలు కొంటాం అనేది బంగారంతో సమానం అనమాట. చాలా మంది కొనుక్కుంటారు. ఎక్కువగా ప్రమిదలు కొంటూ ఉంటారనమాట. ఇక బార్లీ కానీ, లేదా పసుపు కానీ, ఆవాలు కానీ ఇవి కూడా కొనుక్కోవచ్చు. గవ్వలు, లక్ష్మీ గవ్వలు. ఈ రోజున 11 లక్ష్మీ గవ్వలు కొని వాటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి లక్ష్మీదేవికి సమర్పించాలి. ఇలా చేయడం వలన ఇంట్లో సంపద ఎప్పుడు కొదవ ఉందని చెప్తారు. ఆల్రెడీ మీ ఇంట్లో లక్ష్మీ గవ్వలు ఉంటే ఒకసారి దాన్ని శుభ్రం చేసుకొని మళ్ళీ పూజలో పెట్టుకొని సరిపోతుంది. కొనాల్సిన పని లేదు.